కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు. కంపల్సరిగా నారావారి ఈ ప్రభుత్వంలో అసలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళలకు అని చెప్పి వైసీపీ మహిళా శ్రేణులు అయితే ఇక్కడ విశాఖలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మహిళా నేతలు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయ్యింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజుకి మనం లెక్కేసుకుంటే సుమారు 78 మంది మహిళల మీద వయసుతో సంబంధం లేకుండా 3 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వరకు ఓ పక్క అఘాయిత్యాలు, ఓ పక్క మానభంగాలు, హత్యలు ఇవన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ ఎటువైపు వెళ్ళింది, పోలీస్ వ్యవస్థను ఏం చేస్తున్నారు? అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉండి కూడా కనీసం మహిళలకు రక్షణ కల్పించడం లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది అని చెప్పి మేమందరం ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మహిళా విభాగం తరపున ఇక్కడ మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడ మేమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తే మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి నిన్న అనంతపురంలో అమ్మాయి తన్మయ్య అనేటువంటి తన్మయ్య అనేటువంటి అమ్మాయి మీద అఘాయిత్యం జరిపి సుమారు వారం రోజుల క్రితం అమ్మాయి మిస్ అయితే తల్లిదండ్రులు పోలీసుల స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలనుకుంటే పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా కనీసం అమ్మాయి ఏమైందో ఎంక్వైరీ చేయకుండా నిన్న అమ్మాయి దారుణంగా హత్య చేయబడి దొరికినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. అలాగే అనంతపురం జిల్లా తీసుకుంటే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో 9 తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి మీద 6 నెలలుగా ఈ కూటమి తాలూకా నాయకులు కొంతమంది అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తూ ఉన్నారు. అమ్మాయిని హతమార్చేశారు ఆఖరికి. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో? వీటిని అరికట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా? లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచించరా? మహిళల రక్షణ కోసం ఆలోచించరా? మహిళ ప్రాణాలకి రక్షణ లేదా ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మరి రేపు మీరు తీసుకునేటువంటి చర్యలు ఏమున్నాయి? ఎంతసేపు మీరు డైవర్షన్ పాలిటిక్స్, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు తప్ప ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు అవుతుంది. రిపీటెడ్గా ఇవి జరుగుతున్నాయి అంటే మీ సమీక్షల్లో మీరు చర్చించుకోవటం లేదా? మహిళలకు రక్షణ కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక తీర్పు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు అన్ని విధాలుగా కూడా ప్రాధాన్యత ఇచ్చారు, అన్ని విధాలుగా కూడా పెద్దపీట వేశారు. ఆ రోజు దిశ యాప్ తీసుకొస్తే సుమారు 1,40,00,000 మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అనేక మంది మహిళలు కష్టాల్లో ఉన్న వాళ్ళకి 6 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి రక్షణ కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారని చెప్పి ఆ దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేసేశారు. అలా అని మీరు రక్షణ కల్పిస్తున్నారా అంటే కల్పించడం లేదు. మహిళలకు అన్ని రంగాల్లో కూడా అటు పదవుల్లో అవనివ్వండి, ఇటు ఆర్థికంగా అవనివ్వండి, మహిళలు బలపడాలని సంక్షేమాలన్నీ కూడా సుమారు 11 సంక్షేమాలు మహిళల కోసం తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఉచిత బస్సు లేదు, సిలిండర్లు లేవు, ఏమీ లేవు. ఏదో అమ్మఒడి అన్నారు, అదే అమ్మక వందనం అన్నారు, అది కూడా పూర్తిగా నిర్వహించినటువంటి ఇది లేదు. అందువల్ల ఈరోజు పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యాల్ని మేము నిరసిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. మేడం చెప్పండి, ఏం చెప్తారు ఈ మహిళలపై వివక్షపై? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలో ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడం రాష్ట్ర మహిళలు అందరూ కూడా చూస్తున్నారు. ఎటువంటి సొంత మంత్రి నియోజకవర్గాల్లో కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కావచ్చు, హోంమంత్రి అనిత గారి నియోజకవర్గం కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో జరిగిన హత్యలు, అత్యాచారాలను కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళు చేయట్లేదంటే మహిళలు అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు చాలా ఆందోళన చెందుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒకప్పుడు గాంధీ మహాత్ముడు అనేవారు, అర్ధరాత్రి 12 గంటలకు లేడీ నడి రోడ్డు మీద నడిస్తే నిజమైన స్వాతంత్రం వస్తుందని. అలాగే మన రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తన రాజ్యాంగంలో మహిళలకు ఉన్నత స్థానం కల్పించి ఈరోజు రిజర్వేషన్లు కూడా కల్పించారు. ఒక మహిళ నగరంలో కానీ, రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ తనకంటూ ఒక ప్రాధాన్యత ఇస్తే దేశాన్ని ఒక మలుపు తిప్పే విధంగా మహిళలు ఉంటారు. అటువంటి రాజ్యాంగ కోవిదుడు కూడా మహిళలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి దేశంలో పుట్టి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు జరగడం అన్నది చాలా దురదృష్టకరం. గతంలోనైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా దిశ యాప్ని ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా ధైర్యంగా కాలేజెస్ కానీ, ఉద్యోగం కానీ, అలాగే స్కూల్స్ కానీ ఎంతో ధైర్యంగా వెళ్ళి వచ్చేవారు. అప్పుడు ఇటువంటి అఘాయిత్యాలు కానీ ఏవి కానీ లేవు. ఉన్నా కూడా సెకండ్స్లో
అవి సాల్వ్ అయిపోయేవి. అటువంటి చట్టాలని ఇప్పుడు ప్రభుత్వాలు మారచ్చు, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉండొచ్చు, తర్వాత ఒక ప్రభుత్వం ఉండొచ్చు, కానీ ప్రజల కోసం ఉపయోగపడే చట్టాలు, ముఖ్యంగా మహిళల కోసం ఉపయోగపడే చట్టాలు మార్చకూడదు. దానికి ఇంకా ఎక్కువ చట్టాలు తీసుకొచ్చి మహిళలకు అండగా నిల్చోవాలి ప్రభుత్వాలంటే. ఇలాంటి దిశ చట్టాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు వీరందరూ కూడా దృష్టి పెట్టుకొని మళ్ళా దిశ చట్టాన్ని తీసుకొచ్చి దిశ యాప్ని డౌన్లోడ్ చేసే విధంగా మహిళలకు రక్షణ కల్పించాలని ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మేము నిరసన కార్యక్రమము వైఎస్ఆర్సీపీ మహిళా విభాగము అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి ఇక్కడ మహిళలందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేస్తున్నాం. చెప్పండి, బాబు పాలనలో మహిళల రక్షణ లేదనడానికి ఏమంటారు మీరు? క్లియర్ కట్గా కనిపిస్తుందండి. తల్లికి వందనం అన్నారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం గత జూన్ నుంచి ఈ జూన్ వరకు చూసుకుంటే తల్లిలందరూ కూడా మీకు దండం అంటున్నారు ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, హోంమంత్రి గారికి అయితేనేమి, డిప్యూటీ సీఎం గారికి అయితేనేమి. గతంలో ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో నేను ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాను అని చెప్పి పెద్ద ఒక ఊపు ఊపిపోయేవారు డిప్యూటీ సీఎం గారు. కానీ ఈరోజు చూసుకుంటే కనీసం అఘాయిత్యాలు జరిగినప్పుడు కనీసం ఒక చిన్న స్పందన కూడా కనిపించట్లేదు. ప్రతిపక్ష నాయకులు ఎంత రోడ్డెక్కినా సరే మేము అందరము కూడా ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని ఈ అంబేద్కర్ గారి సాక్షిగా మీ అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని అయితేనేమి, హోంమంత్రి గారిని అయితేనేమి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరగకుండానే అనిత గారు ఆ రోజు రోడ్డెక్కి న్యాయం చేయాలి, ఒక మహిళగా మీరు అందరూ అర్థం చేసుకోండి. నిజంగా మహిళలకి మేము ఎంత గౌరవిస్తామనేది గత 5 ఏళ్ల పాలనలో అందరూ చూశారు. ఈరోజు దిశ యాప్ని తీసుకొని పేరైతే మార్చారు, శక్తి యాప్ అని చెప్పి. అందులో ఏది కూడా ఒక మహిళలకి రక్షణ కల్పించే విధంగా ఆ యాప్ పనిచేస్తుందని కూడా ఈరోజు అందరం చూస్తున్నాం, పనిచేస్తుందో లేదో అని. ఒకవేళ నిజంగా ఆ యాప్ ద్వారా వాళ్ళు మహిళలందరికీ న్యాయం చేకూర్చాలి, రక్షణ కల్పించాలి అనుకుంటే ఇటువంటి మహిళలకి అన్యాయం జరిగి ఉండేది కాదని కూడా మేము భావిస్తున్నాము. చిన్నపిల్లలు, నెలల పిల్లల దగ్గర నుంచి వయసు ముసలి వాళ్ళ దాకా కూడా అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే చిన్న బిడ్డ, కడుపులో బిడ్డ నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికీ న్యాయం జరిగి అన్నీ కూడా ఎలాగా ఒక తల్లిగా, బిడ్డగా, అక్క చెల్లెలుగా అందరికీ అవ్వగా, తాతగా అన్నీ కూడా ఆయన ఏ రకంగా మర్యాద ఇచ్చారు, ఏ రకంగా చూసుకున్నారు సొంత ఇంట్లో మనుషులుగా అనేది మనందరం చూసాము. దానికి ఆపోజిట్గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మహిళలకి అన్నీ జరుగుతున్నాయని ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము. దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఆడబిడ్డలుగా రాష్ట్ర ప్రజలందరినీ, ఆడబిడ్డలందరినీ కూడా మీరందరూ చూసి కనీసము రక్షణ కల్పిస్తే అందరూ కూడా ఇంట్లో నుంచి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈరోజు భయపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు రోడ్డెక్కాలంటే కూడా, ఆఫీసుకి వెళ్ళాలంటే భయం. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా స్కూల్కి పంపించడానికి కూడా భయపడుతున్నారు ఈ రోజుల్లో. ఎక్కడున్నారు? కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గత ప్రభుత్వంలో దిశ యాప్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేశారు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అన్ని నిర్వీర్యం చేశారు, అసలు మహిళలకు భద్రత లేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి అయితే వినతి పత్రం అయితే ఇక్కడ విశాఖలో సమర్పించారు వైసీపీ మహిళా నేతలు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ అంబేద్కర్ సర్కిల్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.